ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి, ఏంటమ్మా? చరణ్ని నువ్వేమైనా ఇష్టపడ్డావా? ఏంటమ్మా అలా అంటున్నావు? చరణ్ అక్షతని ప్రేమిస్తున్నాడు కదా. ఏం లేదు, చరణ్తో ఆ రోజు అక్షతకి పెళ్లి ఫిక్స్ చేసామనగానే నువ్వు చాలా డల్ అయిపోవడం నేను గమనించాను. ఇప్పుడు కూడా ఎప్పుడు తన విషయంలో మాట్లాడితే ఒప్పుకొని అక్షత తన పెళ్లి నీ చేతుల మీదుగానే జరగాలి అనుకుంటోంది. నీ దగ్గరకొచ్చి ఎవరూ వినకూడదన్నట్టు చిన్నగా ఏదో మాట్లాడుతోంది. అందుకని అనుమానం వచ్చింది. అదేం లేదమ్మా. ఇప్పటి వరకు మనం శత్రువులా ఉన్నాము, కానీ ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ లా ఉందామని చెప్పెళ్తుందంతే. నిజమా? అంతేనమ్మా, అంతే. లేదు, పల్లవి ఏదో దాస్తోంది. దేని గురించి అయ్యుంటుంది? ఎలా తెలుసుకోవాలి? త్రీ డేస్ లో మన పెళ్లి. నాకు చాలా హ్యాపీగా ఉంది చరణ్. ఈ ప్రాక్టికల్స్ గోల లేకపోతే అసలు కాలేజ్కే వెళ్లేవాళ్ళం కాదు. అదేంటి, ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే కదా. అరే, చైన్ పడిపోయిందే. చరణ్, కార్ ఆపు. ఏమైంది? అక్కడ చూడు, పల్లవి. సైకిల్ ఏదో ట్రబుల్ ఇచ్చింది అనుకుంటా. ఛాన్స్ దొరికింది, పద దాని సంగతి చెప్దాం. వద్దు అక్షిత, తనని కదిలిస్తే ఏదో ఒక గొడవ చేస్తుంది, మనల్ని ఫూల్స్ చేస్తుంది. మనకెందుకు అవసరమా చెప్పు? లేదు, ఈసారి మన ఇద్దరం కలిసి ఆ పల్లవిని ఇన్సల్ట్ చేద్దాం. పద. వద్దు అక్షిత, నేను చెప్పేది విను. నా మాట విను, పద చెప్తా. ఏంటి పల్లవి, ఏమైంది? చైన్ ఊడిపోయింది. అవునా? అరెరెరే, కాలేజ్కి అనుకుంటా కదా. మా కార్లో వస్తావా? లిఫ్ట్ ఇస్తాము. నో థ్యాంక్స్. అంటే నువ్వు ఆటోలో వెళ్తే డబ్బులు అవుతాయి కదా. కార్ ఎక్కితే డబ్బులేమి ఇవ్వక్కర్లేదు, ఫ్రీ. చూడు, నా సైకిల్ నాకుంది, నేను రిపేర్ చేసుకోగలను. మీ ఎవ్వరి హెల్ప్ నాకు అవసరం లేదు. అయ్యో, సారీ సారీ, చూసుకోలేదు. సారీ, కావాలనే చరణ్ ప్యాంట్ ని పాడు చేసావు కదా. ప్యాంట్ డ్యామేజ్ చేసి సారీ అంటే సరిపోతుందా? ఈ గ్రీజ్ ఉన్న మరకలతో నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి పల్లవి? క్లీన్ చేసుకుని వెళ్ళు. ఏంటి క్లీన్ చేసుకుని వెళ్ళేది? కామన్ సెన్స్ లేదా? మరి లేకపోతే ఏమంటావు? క్లీన్ చేసుకుని వెళ్ళొచ్చు కదా. గ్రీస్ పడింది, దానికి గొడవ చేస్తున్నాడు. చూడు, ఇప్పుడు దాన్ని అందరి ముందు ఫూల్ని చేసి నీకు సారీ చెప్పిస్తా. చూడు, చరణ్ ప్యాంటు నీ వల్లే పాడైంది కాబట్టి తనకి సారీ చెప్పు. నష్టపరిహారం కూడా కట్టు. నేనేమైనా కావాలని డ్యామేజ్ చేశానా? ఏదైతే ఏమైంది, డ్యామేజ్ అయితే జరిగింది కదా. హలో, ఏంటి ఇక్కడ న్యూసెన్స్?
ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని చూస్తున్నారా? చెప్పండి, లాఠీ విరిగిపోద్ది. చూడండి సార్, ఈ అమ్మాయి నా ప్యాంట్ని పాడు చేసింది. ఆ అమ్మాయి నీ ప్యాంట్ మీద ఎందుకు పడింది? తను పడలేదు సార్, సైకిల్ చైన్ మీద నుంచి గ్రీజ్ పడింది. అది అనుకోకుండా జరిగింది సార్. అనుకోకుండా జరిగినా నీ వల్ల నా ప్యాంట్ అయితే డ్యామేజ్ అయింది కదా. సార్ మీరే మాకు న్యాయం చేయాలి, చెప్పండి సార్. న్యాయం చేయడానికే ఈ చట్టం వచ్చింది ఇక్కడికి. లాఠీ విరిగిపోద్దంతే. మేడం చెప్పండి, మీకు ఏ న్యాయం కావాలి? నా ప్యాంట్ని డ్యామేజ్ చేసినందుకు నాకు సారీ చెప్పాలి, నష్టపరిహారం ఇవ్వాలి. న్యాయంగానే ఉంది కదమ్మా. వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళకి సారీ చెప్పే మ్యాటర్ తేలిపోద్ది. లేదంటే లాఠీ విరిగిపోద్ది. ఆయనకి ఎంత అమౌంట్ కావాలో అడగమనండి. ప్యాంట్కి 1000 రూపీస్. ఇదిగో, నేను కావాలని చేయకపోయినా నా కారణంగా నీ ప్యాంట్ పాడింది కాబట్టి ఇస్తున్నాను, తీసుకో. మరి సారీ? సారీ. చూసావా చరణ్, సారీ చెప్పిస్తానన్నాను, చెప్పించాను. ఇంకేంటి మ్యాటరో? ఇక్కడ న్యాయం జరిగింది, శాంతించింది. వెళ్ళండి వెళ్ళండి. సార్ సార్ సార్, నాకు న్యాయం చేయండి సార్. మీకు న్యాయమా? మీకేం అన్యాయం జరిగింది? నా కారణంగా అతని ప్యాంట్ డ్యామేజ్ అయిందని చెప్పి నష్టపరిహారం కట్టించారు కదా. అవును. మరి మనం ఏదైనా వస్తువు పగలగొడితే నష్టపరిహారం కడితే ఆ పాడైపోయిన వస్తువు ఎవరికిస్తారండి? నష్టపరిహారం కట్టిన వాళ్ళకే ఇస్తారు కదా. కాబట్టి ఆ ప్యాంట్ నాకు ఇమ్మనండి. హేయ్, నీకివ్వడం ఏంటి? ఇంకా నీ ప్యాంట్ కాదది, నా ప్యాంట్. దీనికి నష్టపరిహారం నేను కట్టాను. హే, ప్యాంట్ లేకుండా ఎలా వెళ్ళమంటావు? నన్ను అడుగుతావేంటి? నా ప్యాంటు నాకు ఇప్పించండి సార్, ఇప్పించండి సార్. నీకు అసలు బుద్ధుందా? సార్ నాకు అవన్నీ తెలియదు సార్. మీరే చెప్పారు కదా నష్టపరిహారం కట్టాను కాబట్టి ఆ వస్తువు నాది. నా ప్యాంట్ నాకు ఇప్పించండి సార్, నాకు న్యాయం చేయండి సార్. ఏమయ్యా, ఆ అమ్మాయి అడుగుతుంది కూడా కరెక్టే కదా, న్యాయమే కదా. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోకూడదు. లాఠీ విరిగిపోద్ది. ఇచ్చేసే, ఆ ప్యాంట్ ఇచ్చేసే. సార్ మీరు కూడా ఏంటి సార్, నడి రోడ్డు మీద ప్యాంట్ ఇప్పడం ఏంటి సార్? ఓ, అదే నీ ప్రాబ్లం. అదిగో అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పి ఇచ్చేసే.